పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టీ9. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏపీ సీఎం జగన్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మహేష్ సీఎం జగన్కు కాల్ చేసి మరీ 15 నిమిషాల పాటు మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. మహేష్ బాబు తాజాగా నటించిన గుంటూరు కారం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలపడానికే సీఎం జగన్కు మహేష్ కాల్ చేశారని సమాచారం. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సినీ ఇండస్ట్రీకి మద్దతు లభించేది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత తొలిసారి సినిమా ఇండస్ట్రీ విషయంలో ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమా విషయంలో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సినిమా ఫంక్షన్లు జరగాలంటే హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఇప్పుడు భద్రతా కారణాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం సినిమా ఈవెంట్లకు అనుమతి నిరాకరిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత ఇండస్ట్రీపై తమ తీరును మార్చుకున్నట్టే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భద్రతా కారణాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్కు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇదే సమయంలో జగన్ సర్కార్ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుమతి ఇవ్వడమే కాకుండా ఈ ప్రోగ్రాంను గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చర్యలు తీసుకుంది. జగన్ ప్రభుత్వం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ బందోబస్తు కల్పించింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది. జగన్ సర్కార్ చేసిన ఏర్పాట్లపై చిత్ర యూనిట్ సైతం హర్షం వ్యక్తం చేసింది. మహేష్ బాబు సైతం తన ప్రసంగంలో గుంటూరు పోలీసులతో పాటు వైసీపీ సర్కార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక గుంటూరు కారం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గుంటూరు కారం సినిమాకు టికెట్పై ₹50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక షోలకు సైతం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 21 వరకు టికెట్ పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే మరో 3 రోజులు అధికంగా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం గుంటూరు కారం సినిమాకు జగన్ సర్కార్ అవకాశం ఇచ్చింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మహేష్ బాబు సీఎం జగన్కు ప్రత్యేకంగా కాల్ చేసి మరీ కృతజ్ఞతలు తెలిపినట్లుగా తెలుస్తోంది.